మటన్ గీ రోస్ట్కి నేను 1 కిలో మటన్ తీసుకున్నాను. గరం మసాలా, పసుపు, కారం, జీలకర్ర, ధనియాల పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, గీ, పెరుగు, జీడిపప్పు అండ్ కరివేపాకు. ముందుగా 2 టీ స్పూన్ సాల్ట్, 2 టీ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్, ధనియాల జీలకర్ర పౌడర్ 2 టేబుల్ స్పూన్, మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పీసెస్కి బాగా పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి. అన్ని కలుపుకున్నాం కదా, నెక్స్ట్ టైం వేసుకోవాలి. ఇప్పుడు పెరుగు యాడ్ చేసుకుందాం. ఎన్ని స్పూన్స్? 3 స్పూన్స్. చూసుకోవాలి, పెరుగు తక్కువ ఏమైనా అనిపిస్తే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. అన్నీ వేసుకున్నాం కదా, ఇంకేదైనా తక్కువ అనిపిస్తే మీ టేస్ట్కి తగ్గట్టు కారం కానీ ఉప్పు కానీ తక్కువ అనిపిస్తే మళ్ళీ వేసుకోండి మీరు. సో ఇప్పుడు ఇవన్నీ వేసుకుని కలుపుకున్నాం కదా, ఎంతసేపు మ్యారినేట్ చేసుకోవాలి? హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసుకోవాలి. మీ అండర్స్టాండింగ్ బాగుందిరా. సో మటన్ అంతా కుక్కర్లోకి తీసుకున్నాను. మ్యారినేట్ చేసుకున్న మటన్ని కుక్కర్లో షిఫ్ట్ చేసుకున్నాం కదా, ఎన్ని విజిల్స్ రావాలి? అప్పుడే విజిల్స్ రావడానికి కాదు, మటన్ని వాటర్ వచ్చేంత వరకు అలా బాయిల్ చేయాలి. వాటర్ వచ్చిన తర్వాత మనం విజిల్స్ పెట్టుకుందాం. ఎందుకంటే వాటర్ రాకుండా మనం అలా పెట్టేస్తే మటన్ కింద మాడిపోతుంది. సో మటన్లో వాటర్ వచ్చిన తర్వాత కొంచెం కలుపుకుంటూ ఉండాలన్నమాట. కలుపుకున్న తర్వాత మనం విజిల్స్ పెట్టుకుంటే కరెక్ట్గా ఉడుకుతుంది అండ్ కింద కూడా మాడదు. సో మటన్లో నుంచి వాటర్ అన్ని బయటకు వచ్చాయి కదా, ఇప్పుడు ఒకసారి తిప్పుకున్నాము. కలుపుకున్న తర్వాత ఇప్పుడు విజిల్ పెట్టుకుందాం మనం. విజిల్ పెట్టుకున్నాం కదా, కొంచెం లేత మటన్ అయితే కనుక మీరు 4 విజిల్స్ వేయించుకోండి. కొంచెం హార్డ్ మటన్ అయితే కనుక ఒక 6 విజిల్స్ రానివ్వండి. కుక్కర్లో విజిల్స్ వచ్చిన తర్వాత మటన్ 90% మాత్రమే కుక్ అవ్వాలి, అంతకన్నా ఎక్కువ కుక్ అవ్వడానికి లేదు. 90% కుక్కర్లో విజిల్ వచ్చిన తర్వాత కుక్ అయిన తర్వాత మిగిలిన 10% మనం ఫ్రై చేసుకునేటప్పుడు కుక్ చేసుకుందాం. మటన్ ఇప్పుడు 90% కుక్ అయింది. లేదు, 4 విజిల్స్ వచ్చిన తర్వాత ఆవిరిపోయేంత వరకు ఉంచుకుని తర్వాత మూత తీసాను. అప్పుడు ఇంకా వాటర్ ఉన్నాయి దీంట్లో. ఆ వాటర్ ఇప్పుడు ఇంకేంత వరకు స్టవ్ ఆన్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి. ఇప్పుడు మటన్లో వాటర్ అన్ని ఇంకిపోయాయి. వాయిస్ కూడా ఇంకిపోయింది. మళ్ళీ మటన్లో వాటర్ అన్ని ఇంకిపోయాయి ఇప్పుడు. సో నేను కుక్కర్ పక్కన పెట్టేసుకుంటున్నాను. అడుగు మందంగా ఉన్న బాండి ఒకటి తీసుకున్నాను. ఎన్ని స్పూన్స్ గీ వేసుకోవాలి? 2.5 టేబుల్ స్పూన్స్. చేసుకున్నాను. హాఫ్ అంటే ఆల్రెడీ దీంట్లో ఉన్నది దుంపాలా? అలా అంటారా? అయితే సూపర్. ఓకే,
తర్వాత ఇందులో ఫస్ట్ క్యాష్యూ వేసుకోవాలి. అన్నీ వేసాను. స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోండి. జీడిపప్పు కొంచెం వేగిన తర్వాత ఇందులో కరివేపాకు వేసుకుందాం. తర్వాత కరివేపాకు జీడిపప్పు చిటుపట్లాడిన తర్వాత ఇందులో మటన్ వేసుకుందాం. ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు తిప్పుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. సాహసం చేసావురా టింబక. అంతేనండి, మటన్ ఘీ రోస్ట్ సింపుల్ అండ్ ఈజీగా రెడీ అయిపోయింది. చాలా బాగుంది. మీరు కూడా ఈ సింపుల్ రెసిపీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి నాకు.